వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన ఓ బ్యాంక్ ఖాతాలో సామాన్య మహిళా రైతుకు చెందాల్సిన నగదు జమ కావడం ఇప్పుడు పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. సీసీఐకి పత్తి విక్రయించిన రైతు ఖాతాలో జమ కావాల్సిన డబ్బు ఏకంగా రాజన్న ఆలయ ఖాతాలోకి వెళ్లడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. వేములవాడకు చెందిన ఏదుల సత్తమ్మ అనే మహిళ రైతు ఈ నెల 6న నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జిన్నింగ్ మిల్లులో పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు విక్రయించింది. ఈ పత్తి విక్రయానికి సంబంధించిన మొత్తం 2,14,549 రూపాయలు సిపిఐ ద్వారా ఆమె ఆధార్ లింకు ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అయిందని 14న ఆమె సెల్ ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో ఆనందంగా నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లిన రైతుకు షాక్ ఎదురైంది. ఆమె ఖాతాలో డబ్బు జమ కాలేదని ఎస్బీఐ అధికారులు స్పష్టం చేశారు. వెంటనే రైతు సిపిఐ అధికారులను సంప్రదించగా ఆశ్చర్యకరంగా ఆ నగదు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ బ్యాంకు ఖాతాలో జమ అయిందని గుర్తించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా వేములవాడ కలకలం రేగింది. కోట్లాది రూపాయల విరాళాలు, హుండీ ఆదాయాలు నిర్వహించే ఆలయ ఖాతాలో సామాన్య రైతు డబ్బు ఎలా జమ అయింది? ఆధార్ లింకు ఉన్న ఖాతా మారడమేంటి? డేటా ఎంట్రీలో జరిగిన పొరపాటు లేక వ్యవస్థలోని తీవ్రమైన నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా భక్తులు మరో కీలక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇంత పెద్ద ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఎంతవరకు భద్రము? భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు మరిన్ని జరగవు అనే హామీ ఎవరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక నిపుణులు మాత్రం మహిళా రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్తో ఆలయ ఖాతా లింకు కావడం వెనక సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమా అనే అంశంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాజన్న ఆలయానికి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలపై పునః సమీక్ష నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలను తీసుకోవాలని సూచిస్తున్నారు. సీసీఐ ఆలయ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలో అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుండి, అమౌంట్ ఆడాను సీసీఐ నుండి. మెసేజ్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ ఆడానే అని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో వచ్చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము, అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు, డబ్బులు ఏంటంటే